యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండవ రోజు దివ్య విమాన బంగారు గోపురం మహాకుంభ సంరక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం స్వామివారికి తిరువీధి సేవ, యాగశాల ప్రవేశం, వేద ఇతిహాసాది పురాణోక్త స్తోత్ర పారాయణం, తీర్థ ప్రసాద గోష్ఠి సమర్పించారు. సాయంత్రం స్వామివారికి విష్ణు సహస్రనామ పారాయణ, ద్వారాది కుంభార్చన, వారునానువాక హోమము, నిత్య పూర్ణాహుతి సేవను నిర్వహించనున్నారు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. नमस्ते वैरभेयाय नमस्ते जगदिवा पन्नगाय नमः सत्रिकापहं पदकंसना भक्ष्यन्ते सूरयः दिवे भजक्रादरस्वस्वाः ఒకసారి అన్ని చేస్తే పట్టుకుంటారు. శ్రీ యాదగిరీశాయ నమః. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమైన సన్నిధానంలో మహావైభవపేతంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా స్వామివారిని బంగారు శిఖరాల బహుబ్రహ్మమయుడిగా నేత్రపర్వంగా తరించడానికి ఈరోజు స్వస్తి వాచనం జరిగింది. ప్రభాతంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే స్వామివారికి ఆస్థానం చేయడం జరిగింది. అన్ని రకాల ఉపచారాలు జరిగిన తర్వాత నిర్విఘ్నంగా కొనసాగడానికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, స్వామివారికి రక్షాబంధనం అనే కార్యక్రమాలు జరిగాయి. వెంటనే ఎలాంటి వాస్తు దోషాలు, క్షేత్ర దోషాలు, అపవిత్ర దోషాలు ఉండకుండా ఉండటం కోసం యాగశాలను పుణ్యాహజలంతో ప్రోక్షించి ఆ తర్వాత వాస్తు పూజ, హర్యగ్రీకరణం అనేటువంటి వైదుష్య కార్యక్రమాలను చేసి యాగశాలను స్వామివారు వేంచేసినారు. మరొక పక్క ఆహ్వానింపబడినటువంటి మహాపండితులు, దివ్య దేశాల నుండి విచ్చేసినటువంటి భాగవతోత్తములు 108 మంది ఇక్కడ మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ దివ్య ప్రబంధ ఇతిహాసాది పారాయణాలు ప్రారంభించడం జరిగింది. మహా నివేదన చాత్మర అనే కార్యక్రమంలో ప్రాతకాల కార్యక్రమాలు నిత్యలఘు పూర్ణాహుతితో పూర్తవుతాయి. సాయంకాలం ఈ పూజలన్నీ కూడా ఈ విధంగా కొనసాగుతూ ఉంటాయి. రోజు ఒక అధివాసం జరుగుతుంది. ఛాయాదివాసమని, మృతికాదివాసమని, జలాదివాసమని, శయ్యాదివాసమని జరిగి ప్రతిరోజు ఒక్కొక్క వైదుష్యాన్ని పూర్తి చేసుకొని 23వ తారీఖు నాడు స్వామివారి కుంభాభిషేకం జరుగుతుంది. పూర్వరాత్రి 22వ తారీఖు రాత్రి మహాజీవన్యాసము, తత్వన్యాసము, ప్రాణప్రతిష్ఠా హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి.